మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేని బావిలో దూకి పోలీసులు చావాలన్నారు. దేశంలో అట్టడుగు స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ ఉందని, ఏపీ పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని రోజా అన్నారు. పోలీసులు కాకి చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకున్నారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇంతకింతకు తిరిగిస్తామని హెచ్చరించారు రోజా. మాజీ మంత్రి రోజా హాట్ కామెంట్స్ చేశారు. పోలీసులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నీళ్లు లేని బావిలో దూకి పోలీసులు చావాలన్నారు. దేశంలో అట్టడుగు స్థాయిలో ఏపీ పోలీస్ శాఖ ఉందని, ఏపీ పోలీస్ వ్యవస్థను చూసి అందరూ నవ్వుతున్నారని రోజా చెప్పారు. పోలీసులు కాకి చొక్కా తీసేసి పసుపు చొక్కా వేసుకోవాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఇంతకింతకు తిరిగిస్తామని హెచ్చరించారు రోజా. పోలీసు వ్యవస్థ ఎట్టుపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా లోకేష్ చెప్పిన దానికి తానా అంటే తందానా అన్నట్టుగా పోలీస్ వ్యవస్థ మారిపోవటం చాలా దురదృష్టకరం. కాకి చొక్కాలు వేసుకోవాల్సిన వాళ్ళు పసుపు చొక్కాలు వేసుకొని ఈరోజు అక్రమ కేసులు పెట్టుకుంటూ పోతుంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు? రాబోయే కాలంలో దీనికి పదింతలు చేయమనా? పాలిటిక్స్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఎవరైతే ఈరోజు తప్పుడు కేసులు పెట్టి పిన్నెల రామకృష్ణారెడ్డి గారి కుటుంబం మీద లోపల పెట్టి వేధిస్తున్నారో వాళ్ళకి సూటిగా చెప్తున్నాం, ఎవరి మీద ఒక తప్పుడు కేసు పెట్టకుండా ముందుకు వెళ్ళాం. కానీ ఈరోజు మీరు చేస్తున్నది చాలా తప్పు. దీనికి పదింతలు మీరు అనుభవించడానికి రెడీగా ఉండండి అని కూడా హెచ్చరిస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు వీడు నచ్చలేదు, వీడి మీద కేసు పెట్టు, వీడు నచ్చలేదు, వీడి మీద కేసు పెట్టు, లేదా వీడు పవర్ఫుల్, వీడు ఊర్లోంచి బయటకు పోవాలి. వాళ్ళు రాసిచ్చిన పేర్ల మీద మీరు తప్పుడు కేసులు పెట్టుకుంటూ ఈరోజు అక్రమంగా అరెస్ట్ చేసి లోపల పెడితే భయపడి పారిపోతామా? ఈరోజు కూటమి ప్రభుత్వం ఎంత వరస్ట్గా తయారైందంటే ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, వ్యాపారస్తులు ఎవ్వరు లేదు. వాళ్ళకి నచ్చలేదు అంటే అక్రమంగా కేసు పెట్టడం, లోపలేయటం. ఇలా తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఈరోజు చేస్తున్నారు. కాబట్టి పోలీస్ వ్యవస్థ ఎంత దిగజారిపోయిందో మొన్న కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ లో మీరే చూశారు. 36th ప్లేస్కి వచ్చింది. దీనికి చంద్రబాబు నాయుడు, హోంమంత్రి అనిత గారు సిగ్గుపడాలి. ఈ పోలీస్ వ్యవస్థ సిగ్గుపడాలి. ఏంట్రా మనం ఇలా అయిపోయాం, భారతదేశంలో అందరూ మనం చూసి నవ్వుకుంటారన్న ఆలోచన వాళ్ళకి రావాలి. ఇంకా ఘోరమైంది ఏంటంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ అని ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే చిట్ట చివరి స్థానానికి ఆంధ్రప్రదేశ్ వచ్చింది అంటే ఇక ఈ పోలీసులు వాళ్ళు ఎందుకు? ఏదైనా నీళ్ళ లేని బాయిలో దూకచ్చు. రాష్ట్ర పరువుని సర్వనాశనం చేశారు. పోలీసు వ్యవస్థ ఎట్టుపోతుంది. రెడ్ బుక్ తానా అంటే తందానా